ఫ్రెండ్స్, మా డాడీ ఎప్పుడు మా డాడీనే చెట్టు ఎక్కుతాడు, సపోటా చెట్టు ఎక్కి పండ్లు సపోటా దింపుతాడు. నేను కూడా నేర్చుకోవాలిగా, మీరు కూడా నేర్చుకుంటే చెట్టు మీద ఎంత బాగుంటుందో. నేనే ఎక్కింది చెట్టు మీద సపోటాలు తెంపుకొని తింటే బాగుంటది, చాలా బాగుంది. సపోటా ఒకటి నేనే తెంపిన. బాగుంది. చాలా ఉన్నాయి కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఎక్కి తెంపాలి మహావీర్. మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని ఎక్కి తెంపాలి. మళ్ళీ అటు ఇటు అయ్యి కింద పడ్డావు అనుకో కాళ్ళు చేతులు. అందుకనే నువ్వు ఫ్రెండ్స్ ఎందుకు నేను కింద పడట్లేదు అని చెప్పనా, నేను బ్యాలెన్స్ చేస్తున్నా. అవునా? అందుకే కింద పడట్లే. ఇది కోతి కొరికింది, అందుకే కింద పడేస్తున్నా. కోతి కొరికింది తింటే కోతిలకు ఉన్న రోగాలన్నీ మళ్ళీ మనకొస్తాయి. కోతి కొరికింది తినొద్దు. సపోటాలు ఉన్నాయి కానీ రాడే ఒక్క సపోటాలు కూడా నాకు లేవు. ఎట్లా తెంపాలి? ఒక్క సపోటాలు కూడా లేవు. పైన ఉన్నాయి కానీ మహావీర్ నువ్వు ఇక్కడ వరకు ఎక్కినావు కదా, పైకి ఎక్కాలంటే మళ్ళీ ఇంకా మంచిగా పర్ఫెక్ట్ అయినాక పైకి ఎక్కి తెంపుకొని తినొచ్చు. నాకు భయం అవుతుంది ఇట్లా. ఏం కాదు మహావీర్, ఇట్లా ఎక్కుతుంటేనే నీకు చెట్టు ఇంకా వస్తుంది, నీకు కూడా భయం కాదు. ఫస్ట్ నాకు కూడా ఇట్లానే భయం అనిపించింది ఫస్ట్ చిన్నప్పుడు. తర్వాత ఎక్కుతుంటే ఇప్పుడు ఏం లేదు, ఈజీగా అయింది. అట్లా చెట్ల కడ నేర్చుకున్నా చిన్నప్పుడు, అందుకే. అవును మహావీర్, నేను నేర్చుకోలేదు, నువ్వు నేర్పిస్తావా? నేర్పించిన కానీ నేను ఇప్పుడు ఇట్లనే ఎప్పుడు ఎక్కుతుంటే ఇంకా మంచిగా ఇంకా నీకే చెట్టు ఎక్కుతావు. కరెంటు వైర్లు కూడా పట్టుకోవచ్చు చెట్టుకి. ఇలా ఏతాడు పట్టుకున్నా కరెంటు వైర్. ఇది కరెంటు వైర్ కాదు, బట్టలు ఆరేసుకునే కరెంటు వైర్ వాళ్ళు మీరు కూడా అంటున్నారు కదా. కారు కాదు, ఇది బట్టలు ఆరేసే వైర్. ఎందుకు రాడే బట్టలు ఆరేసే వైర్ అని రోజు బట్టలు ఆరేయట్లేరు? ఎందుకు ఆరేయట్లే? ఆరేస్తుంది అక్కడి వరకు ఉందిగా, అక్కడ ఆరేస్తారా? డాడీ నాకు చెట్టు మీద డాన్స్ చేసి చూపిస్తా చూడు. వద్దులే మహావీర్, డాన్స్ చేస్తే కింద పడ్డావు అనుకో. చూడు, రువి రువి రవ రవ డాన్స్, రువి రువి రవ రవ డాన్స్. ఇలా నాలాగా నేర్చుకున్న వాళ్ళే వేయాలి, లేకపోతే చెట్టు నుంచి కింద పడతారు. బ్యాలెన్స్డ్ 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 బ్యాలెన్స్డ్. డాడీ నేను భయం అయితే రోగాలు సెల్లులో చూసిన. అవును, అందుకే భయపడదు. ఓకే, భయపడను. చూడు, చెట్టు మీదనే పండుకున్నా, చెట్టు మీద పండుకున్నా కూర్చిలాగా. చెట్టు మీదే పండుకున్నావా? ఇజ్జడు రవ రవ డాన్స్ చెట్టు మీద పండుకున్నట్టే ఉంది కదా. ఇలా బ్యాలెన్స్ చేసి పండుకున్నాం. మీరు కూడా ఇలా చేయకండి, కింద పడతారు. నేర్చుకొని చేయండి, అప్పుడు కింద పడతారు. భయం ఉంటే చేయకండి. భయం వస్తేనే అతని రోగాలు వస్తాయి. భయం ఉంటేనే రోగాలు. అది చూడు, నేను ఏళ్ళు పెడుతున్న కాడ 2 సపోటాలు ఉన్నాయి. కనపడాయా? కనపడ్డాయి.
ఒరే రూబీ రూబీ రావా రావా డాన్స్ ఇజ్జుడు డాడీ రూబీ రూబీ రావా రావా డాన్స్ రూబీ రూబీ రావా రావా డాన్స్ ఎంత ఊహినా కూడా కింద పడట్లేదు కదా నేను ఎప్పుడు అట్లయితే పడతావు మహావీర్. వాళ్ళు జాగ్రత్తగా ఇటు ఒరిగినావు అనుకో కింద ఒకేసారి పడిపోతావు. అందుకే బ్యాలెన్స్ చూసుకోవాలి. ఎటు ఒరిగిందో అటు ఇట్లా బ్యాలెన్స్ లేదంటే కింద పడిపోతావు నువ్వే. ఆ బ్యాలెన్స్ చేయకపోతే కింద పడతాను చెట్టు మీద. చెట్టు ఎక్కితే నేను బ్యాలెన్స్ చేస్తున్నా అందుకే నా కింద పడట్లే. బ్యాలెన్స్ అంటే ఇట్లా చేస్తారా? చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసినావు కదా, ఎండిపోయిన ఆకులన్నీ. ఈ చెట్టుకు మస్తు బలం వస్తుంది. ఈ సపోటా చెట్టుకి మస్తు బలం వచ్చి చాలా పెద్దగా అయిద్దా? పెద్దగా మబ్బుల కాడిపోద్దా? ఆ పెద్దగా మబ్బుల కాడిపోద్దా? అట్లేం పోదులే కానీ చాలా పెద్దగా. పోయి స్టార్స్ కూడా దీనికి ఆడుకుంటాయా? పెద్ద నైట్ అంతేం కాదులే, అయ్యే అంతే అవుతుంది, ఎక్కువ కాదు ఏదైనా. చాలా పెద్ద కదా, అంత పెద్ద అయితే చాలా బాగుంటది కదా. అట్లా అయితే స్టార్స్ కూడా ఈ సపోటా చెట్టు ఎక్కి దొంగతనం చేయొచ్చు. స్టార్స్ నైట్ కనపడతాయి కదా స్టార్స్ పైన చూసినప్పుడు. ఒరే బ్యాలెన్స్ తప్పిపోతుంది డాడీ, బ్యాలెన్స్ తప్పిపోతుందంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది రా అంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది అంటే జారుతుంది. జారితే బ్యాలెన్స్ తప్పిపోతే చెప్పు, అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. అదేనా? నాకు చెట్టు మీద నిలబడడం కూడా వచ్చి చూసారుగా నిలబడ్డాను. అది నా టాలెంట్. అదే నేను కోతిది. అందరు బయట వాళ్ళ చెట్లని కోస్తారుగా, అడ్డొస్తున్నాయి భయా అని. అట్లా కోసారనుకో, చెట్లని కోసారనుకో, మీకే ఏ రోగం లేకుండా కూడా చచ్చిపోతారు.